హాయ్ నిజామాబాద్. హాయ్ నిజామాబాద్. మీది నిజామాబాద్, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. ఓకే, సో ఎస్ అమ్మ, మీ పేరు? మాలతి. మాలతి గారు, వెంకటేష్ గారు కరెక్ట్ గా మీకు 10 అడుగుల దూరంలో ఉన్నారు. చూశాను. ఆయనకి ఏం చెప్తారు? వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు. మరి పాట పాడతారా? అబ్బో, ఒకసారి మా కోసం గోదారి గట్టు మీద రామసిల్కవే, గోదావరి గట్టు మీద రామసిల్కవే, గోరింట కెట్టుకున్న సందమామవే, గోరింట పెట్టుకున్న చందమామవే. అబోవే. ఆహా, సింగర్లు బయటకు వచ్చేసారు. సరే, వెంకటేష్ గారికే మీరు కనుక ఐ లవ్ యూ చెప్పాలనంటే ఎలా చెప్తారు? మా సార్ ఒప్పుకోరండి, లేకపోతే చెప్పేదాన్ని. వావ్ వావ్ వావ్, అది దాసర్. వి లవ్ యు వెంకటేష్ గారు. అయ్యయ్యో, ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకొని అనగానే హీరో అలా వెళ్ళిపోతే, అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా? పడిపోయారా మీరు? పడిపోయారా? హ్యాపీయా? మైక్ లో చెప్పండి. చాలా 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 హ్యాపీ. హ్యాపీగా ఉంది. అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ ఓకే. వస్తారని. ఇప్పుడు మీ సారే కాదు, ఏ సారే ఏం చేయలేరు. ఓకే, సో నెక్స్ట్ ఎవరికన్నా మైక్ పాస్ చేయండి. అమ్మా, మీ పేరేంటో చెప్పాలి. మీరు నాకు కనపడట్లేదు కానీ వినపడతా. నా పేరు పద్మ కటకం. పద్మ గారు, సో వెంకటేష్ గారి సినిమాలు మీరు ఇప్పటివరకు ఎన్ని చూసారు? కొన్ని సినిమా పేర్లు టకా టకా చెప్పాలంటే చెప్పండి. చాలా చూశాను, కానీ సంతోషంలో ఏం గుర్తు రావట్లేదు. అబ్బా, ఒక చక్కటి కవర్ డ్రైవ్ చప్పట్లు మీకు. లేదు, లేదు, సంక్రాంతి చూశాను. సంక్రాంతి చూసారు? చాలా చూశాను, గుర్తు రావట్లేదు. ఓకే, మరి తిరుమల్లె పువ్వు చాలా ఇష్టం. అది ఆయన పక్కనే ఏ హీరోయిన్ తో ఆయన కాంబినేషన్ చూస్తే మీకు అప్పుడు అబ్బా ఏం కాంబినేషన్ అని అనిపించేది? ఎవరైనా సెట్ అవుతారు. ఎవరైనా సెట్ అవుతారు. చాలా బాగుంటుంది. మీరైనా? నేనైనా. ఆహా, ఫెంటాస్టిక్.